వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా ప్రజెంట్స్ చిత్రం ఎక్స్క్లూజివ్. ఈరోజు ముఖ్యంగా మనం మీడియాలో చూసినట్టయితే ధర్మా మహేష్ గౌతమి చౌదరి సంబంధించిన ఇష్యూ బాగా ట్రెండింగ్ అవుతా ఉంది. దీనికి సంబంధించి వాస్తవాలు ఏంటని తెలుసుకోవడానికి మనం ఇప్పుడు భరద్వాజ గారితో మాట్లాడదాం. మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. భరద్వాజ గారు, ఏమిటండి ఇప్పుడు ఈ గతంలో మనం చూసాం రాజ్ తరుణ్ ఇష్యూ అట్లే బాగా ఇదైంది. ఒక 3-4 నెలల పాటు నడిచింది అది. అవును. ఇప్పుడు వచ్చేసి ధర్మా మహేష్ గౌతమి చౌదరి అవును, మధ్యలో రీతు చౌదరి అంటే ఇక్కడ ఇంకొక క్యాండిడేట్ కూడా వచ్చేసాడు ఇప్పుడు. అవును, అంటే అతనికి ప్రొటెక్ట్ చేస్తూ, అవును, అంటే ధర్మాన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఆ, ఇప్పుడు ఈయన రేడియో జాకీ కూడా వచ్చేసాడు మధ్యలో. శేఖర్ భాష. అవును, శేఖర్ భాష అంటే పురుషులు స్త్రీలకి బలైపోతున్నారు అనేది ఆయన కాన్సెప్ట్. అవును, అంటే ఉమెన్ సెంట్రిక్గా ఆలోచిస్తోంది ప్రపంచం. అంటే ఎక్కడైనా ఒక ఫ్యామిలీలో కానీ ఒక రిలేషన్లో కానీ ఒక డిస్టర్బెన్స్ జరిగినప్పుడు ఆ అమ్మాయికి అన్యాయం జరిగిపోయింది అని చెప్పి ఒక స్టాండ్ తీసేసుకుంటున్నారు అందరూ బోల్డ్గా. దానివలన పురుషులు నష్టపోతున్నారు. వీళ్ళ తప్పు లేకపోయినా కానీ భరించాల్సి వస్తుంది, తల ఉంచాల్సి వస్తుంది. కాబట్టి పురుషుల వైపు గొంతు విప్పటం. ఏం చెప్పాలంటే భార్య బాధితుల వైపు. అవునండి, భార్య బాధితులనే కాదు, ఎనీ రిలేషన్. ఓకే ఓకే. ఒక రిలేషన్లో ఉన్నప్పుడు ఆ రిలేషన్ ఎక్కడైనా గనక బ్రేక్ అయ్యి అది వీధిన పడితే, ఆ వీధిన పడ్డప్పుడు నిందలు పురుషుల మీద వేస్తున్నారు, స్త్రీలు తప్పుకుంటున్నారు. కానీ ఇది రోడ్డును పడటానికి, బద్దలవటానికి కారణాలు చాలా సందర్భాల్లో వాళ్ళ వైపు నుంచి కూడా ఉంటుంది, ఆడవాళ్ళ వైపు నుంచి కూడా ఉంటుంది. అయితే దీన్ని పట్టించుకోకుండా సెంటిమెంటలైజ్ చేసే విషయాన్ని గందరగోళపరిచి పురుషుల మీద నెపం వేస్తున్నారు అన్న పద్ధతిలో ఈయన రాజ్ తరుణ్ కేసులోనూ కనిపించాడు. అవును, అలాగే ఇక్కడ కూడా ఆయన ప్రెజెన్స్ వచ్చేసింది. అవును, అంటే ఇంకా శేఖర్ భాష రాలేదేమిటి అనుకుంటుండగా ఈయన కూడా వచ్చేసాడు, ఎంట్రీ ఇచ్చేసాడు. తన ధోరణిలో తను, అంటే తను సాక్ష్యాలు సేకరించి వస్తాడు. అవును, దాంతోనే మీడియా ముందుకు వస్తున్నాడు. అంటే గతంలో కూడా వాళ్ళ రాజ్ తరుణ్ ఎపిసోడ్ లో కూడా లావణ్య డీటెయిల్స్ అన్ని తీసుకొని వచ్చాడు. సంబంధించి గుంటూరు ఎపిసోడ్, సాయితో ఆవిడకు ఉన్నటువంటి రిలేషన్స్, దానికి సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్, గుంటూరులో నమోదైన కేసు ఎఫ్ఐఆర్ కాపీలు, ఇవన్నీ పట్టుకుని మీడియా ముందుకు వచ్చాడు ఆయన. అవును, అదే పద్ధతిలో ఇప్పుడు కూడా ఒక గుంటూరు లింక్ కూడా ఉంది దీనిలో కూడా. కాబట్టి ఆ గుంటూరు లింక్ ఎస్టాబ్లిష్ చేస్తూ ఆ అమ్మాయి చేసినటువంటి, అంటే తను అమ్మాయి కూడా, అంటే ఈ గౌతమి చౌదరి కూడా కొన్ని సీసీటీవీ ఫుటేజ్ అవన్నీ కూడా వీధిలో పెట్టింది. అవును, అంటే ఇతని కోసం రీతు చౌదరి వచ్చింది తను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు. అంటే తను ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు ఈయన తన మీద కేర్ తీసుకోకుండా వేరే అమ్మాయితో రిలేషన్లోకి వెళ్ళాడు అనేది మేజర్ ఎలిగేషన్ ఆవిడ వైపు నుంచి. అయితే చాలా రోజులు ఇతను పట్టించుకోలేదు. ఆ అమ్మాయి కేసు నమోదు చేసింది, తర్వాత మీడియా ముందుకు వచ్చింది, మాట్లాడుతోంది, రకరకాలుగా నడుస్తోంది. ఇది నడుస్తూ ఉన్న సమయంలో చాలా లేట్గా ఎంట్రీ ఇచ్చాడు ఈ ధర్మా మహేష్ అనేటువంటి హీరో. అతను ఈ మధ్య కాలంలో 2-3 సినిమాలు చేశాడు. అది రిలీజ్ అయిన డ్రింకర్ సాయి ఇలాంటివి రిలీజ్ అయినాయి, కానీ ప్రేక్షక ఆదరణ పొందటం అంటే చిన్న సినిమాలకు ఉన్న ఇబ్బంది రీచ్ అతను రీచ్ అవ్వలేదు. కానీ ఓటీటీకి రీచ్ అయ్యాడు. నెమ్మదిగా జనాలు అలవాటు పడుతున్నారు ఆ ముఖానికి. ఈ సమయంలో ఈ వివాదం రావడంతో ఇప్పుడు జనాలందరికీ తెలిసిపోయింది, ఆ పేరు అనేది ప్రతి ఒక్కరు పేరు తెలిసింది, ముఖం తెలిసింది. ఇప్పుడు అతను కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నాడు. తన మీద ఆ అమ్మాయి చేసినటువంటి ఎలిగేషన్స్, అంటే వీళ్ళిద్దరూ కలిసి ఉన్నారు, అది పెళ్ళా లేకపోతే వాళ్ళు లివింగ్లో ఉన్నారా, దీనిలో రిలేషన్లో ఉన్నారా అనేది పక్కన పెట్టేస్తే, ఆ అమ్మాయి ముందే, అంటే తనతో ఈ రిలేషన్లోకి రావడానికంటే ముందే ప్రెగ్నెంట్ అని తను చెప్తున్నాడు ధర్మ మహేష్. ఓకే, ఆ ప్రెగ్నెన్సీ ఉంది అని చెప్పినప్పటికీ తను అడ్మిట్ చేసి పెళ్లి చేసుకున్నట్టుగా చెప్తున్నాడు. ఈ రిలేషన్లోకి ఆ అమ్మాయిని అడ్మిట్ చేసినట్టుగా. అంటే పర్వాలేదులే మనం చూసుకుందామని చెప్పి నేనే భరోసా కల్పించి రిలేషన్లోకి తీసుకున్నాను, తనకంటే పెద్దది అమ్మాయి. అవును, ఈ రిలేషన్లోకి ఎంటర్ అయ్యే టైంకి, ఆ అమ్మాయితో రిలేషన్లోకి ఎంటర్ అయ్యే టైంకి తనకి 19 ఏళ్ళే అని చెప్తున్నాడు. సరే, అతని వెర్షన్ అది.
ఆ అమ్మాయి వెర్షన్ డిఫరెంట్గా ఉంది. ఇతను విపరీతంగా సఫర్ చేస్తున్నాడు తన్ని అనేది చెబుతూ, తనని జస్ట్ అట్లా ఇంటికి పరిమితం చేసో లేకపోతే తన్ని హోల్డ్ చేసి అనేక సంబంధాలు ఉన్నాయి ఇతనికి అనేది ఎస్టాబ్లిష్ చేయటం ఆ అమ్మాయి ఉద్దేశం. ఈ క్రమంలోనే వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎంటర్ అయ్యారు. అతని తల్లిదండ్రులు వాళ్ళు మాట్లాడుతున్నారు మీడియా ముందుకొచ్చి. అంటే ఆ ఫాదర్ మాట్లాడుతున్నాడు, మా అబ్బాయి కెరియర్ని నాశనం చేస్తుంది ఈ అమ్మాయి అని. మాట్లాడే క్రమంలో ఇది అధికారికమేమీ కాదు అన్నట్టుగా కూడా మాట్లాడేస్తున్నాడు ఆయన. ఇది రెగ్యులర్గా మీడియాలో రోజుకు ఒక అప్డేట్తో నడుస్తున్నటువంటి స్టోరీ ఇది. అయితే నా గొడవ ఏంటంటే, నా ఉద్దేశం ఏంటంటే, వీళ్ళిద్దరూ ఒక రిలేషన్లోకి ఎంటర్ అయ్యారు అనేది వాస్తవం. అది ఇద్దరు అడ్మిట్ చేశారు. కలిసి ఉన్నారు కొంతకాలం. ఆ అమ్మాయి పెద్దది, ఇతను చిన్నవాడు, ఇవన్నీ పక్కన పెట్టేస్తే అతనికి అవకాశాలు వస్తున్నాయి. ఇప్పుడు అవకాశాలు మొదలైన తర్వాత అతనికి ఇతరత్ర స్నేహాలు కూడా పెరిగి ఉండొచ్చు. ఇద్దరికి గ్రాండ్ గా మ్యారేజ్ కూడా చేశారు. అదే మ్యారేజ్ అయిపోయింది. ఏదైనప్పటికీ పెళ్లి జరిగినప్పటికీ ఈ సయోధ్య అయితే లేదు ఇద్దరి మధ్య. ఇతను సినిమా ఆఫర్లు పెరిగిన తర్వాత ఈ పెరిగిన క్రమంలో అతను దూరం అవుతున్నాడు అనేది అమ్మాయి ప్రధానమైనటువంటి ఎలిగేషన్. ఇది అంటే ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అప్పటికి. ఆ ప్రెగ్నెంట్ తర్వాత తనకి ఈ పిల్లవాడు ఏమైపోయాడు అనేది కూడా తనకి చెప్పడం లేదు అనేది కూడా ఇతను మాట్లాడుతున్నాడు ఈ ధర్మ మహేష్. తన లైఫ్ కు సంబంధించి చాలా డౌట్స్ ఉన్నాయి తనకి అని చెప్తున్నాడు. ఆ అమ్మాయి ఫోన్ లో ఇంకేదో నంబర్ ఉంది, ఆ నంబర్ నుంచి అంటే ఒక రకంగా ఆ అమ్మాయి క్యారెక్టర్ మీద ఇతను బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాడు. ఇతని క్యారెక్టర్ గురించి ఆ అమ్మాయి మాట్లాడింది మీడియా ముందుకు వచ్చి. అంటే ఇద్దరికి ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి నమ్మకాలు లేవు. ఇద్దరు కూడా ప్రాపర్ రిలేషన్లో లేరు. ఇప్పుడు లేనప్పుడు ఎందుకు మీడియా ముందుకు వచ్చి రోజువారీ గొడవ పడాలి? పేరెంట్స్తో సహా వచ్చి అది ఎక్కడో చోట సెటిల్ చేసుకోవచ్చు కదా. అంటే ఇలాంటి వివాదాలు ఇంత సాగుతున్నాయంటే దీనికి రీజన్ ఏంటంటే ప్రాపర్టీ ఏదో ఉంది. వీళ్ళిద్దరికీ సంబంధించినటువంటి కామన్ ప్రాపర్టీ ఏరియా ఏదో ఉంది. అది తనకి వస్తుందా రాదా అనే సందేహాలతో ఆ అమ్మాయి మొదలుపెట్టి ఉండొచ్చు. గతంలో కూడా లావణ్య ఎపిసోడ్ లో కూడా అదే జరిగింది. అక్కడ ఉన్నటువంటి విల్లా అనేది ప్రధానమైనటువంటి పాత్ర పోషించింది. ఆ విల్లా తనకి కావాలి అని చెప్పి అమ్మాయి కోరటము అలాంటిది ఏదో ఉంది ఇక్కడ కూడా. ఒకటి మా అబ్బాయిని వీధిని పడేసింది అనేది వాళ్ళ ఫాదర్ మాట్లాడుతున్నాడు. ఈ క్రమంలోనే ఈ ఎలిగేషన్తో అంటే ఆ అమ్మాయి కూడా తక్కువేం కాదు అన్నది ఎస్టాబ్లిష్ చేయడానికి ఇతను ఆ ఫోన్ నెంబర్లు ఇవన్నీ మాట్లాడుతున్నాడు. మాట్లాడి ఈ ఎలిగేషన్ నేపథ్యంలో అమ్మాయిని వదిలించుకోవాలనేది ప్రోగ్రామ్ వీళ్ళ వైపు నుంచి. ఈ అమ్మాయికి అతని క్యారెక్టర్ మీద నమ్మకం లేదు. తన క్యారెక్టర్ గురించి మాట్లాడే రైట్స్ వాళ్ళకు లేవు. తన ప్రైవసీ అని కూడా మాట్లాడుతోంది. ఈ ప్రాసెస్ లో ఒకవైపు శేఖర్ భాష ఎంటర్ అయితే రెండో వైపు ఇంకొక టీవీ ఛానల్ యాంకర్ ఎంటర్ అవటం. ఒక ప్రామినెంట్ ఛానల్ తాలూకా చాలా పాపులర్ యాంకర్ ఒకరు ఎంటర్ అవటంతో ఇతను ఒక మాట అనేసాడు, ఒక వీడియో చేసి ట్విట్టర్ జర్నలిస్ట్ మీద కొంత ఎలిగేషన్ పడేశాడు. అంటే కొంచెం ఇబ్బందికరమైనటువంటి పదజాలంతోనే మాట్లాడాడు అతను. ధర్మ మహేష్ మాట్లాడుతూ అతను అన్న మాట ఏంటంటే నా కంచంలో నువ్వన్నం తిన్నావు అన్నట్టుగా మాట్లాడాడు. అది కొంచెం ఎంబ్రాసింగ్ గా అనిపించింది ప్రపంచానికి కూడా. అయినా కూడా ఇప్పుడు ఈ లీగల్ ఇష్యూస్ ని మీడియాకు వచ్చి రచ్చ చేసి ఇదంతా యాక్చువల్గా ఇప్పుడు మీడియా వాళ్ళ కూర్చోబెట్టి సెటిల్ చేయదు కదా. సెటిల్ చేసింది కోర్టు కదా. మీడియా సెటిల్మెంట్లు, మీడియా ట్రయల్స్ జరుగుతోంది ఒక రకంగా. ఈ కేసులో మీడియా ట్రయల్స్ చేయడానికి ఏమీ లేదు, ఇది నిరంతరం నడుస్తుంది. అంటే మనం అనేక రియాలిటీ షోస్ చూసాం ఇంతకుముందు. బ్రతుకు జట్కా బండి లాంటి, బ్రతుకు ఇస్త్రీ బండి, ఇలా రకరకాలు పెట్టేసి అంటే నిజ జీవిత ఘట్టాలని జనాలకి ఆర్డ్గా అనిపించేటువంటి పర్టికులర్గా ఇల్లీగల్ అఫైర్స్ తీసుకొచ్చి దాన్ని హైలైట్ చేసి చూపించడం అనేది ఒక ప్రోగ్రామ్ గా మారింది. రిలేషన్ ఏదైనా సరే ఏ సందర్భంలోనైనా స్ట్రైన్ అవ్వచ్చు. అది దాని వెనకాల ఖచ్చితంగా ఆర్థిక కారణాలే ఉంటాయి. అది అమ్మాయి కట్నంగానో లేకపోతే మరో పద్ధతిలోనో ఏదైనా పట్టుకొచ్చిందా, ఆ అమ్మాయి నుంచి తను ఆర్థికంగా ఏదైనా లాభం పొందాడా, అక్కడి నుంచి మొదలు పెట్టాలి. మిగిలిన చర్చ అనవసరం.
ఆ అమ్మాయికి ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ ఉంది, లేదు ఇతనికి ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ ఉంది, ఇతనికి రీతు చౌదరి అనేటువంటి అమ్మాయితో ఉంటే ఆ అమ్మాయికి ఇంకెవరితోనో ఉందని ఈయన మాట్లాడుతున్నాడు. అవును. ఆల్రెడీ ఇతను కూడా 2-3 పేర్లు మార్కెట్లోకి తీసుకొచ్చాడు, ఆ అమ్మాయికి రిలేషన్ ఉందనే పేర్లు, ఇందాక చెప్పినటువంటి టీవీ యాంకర్తో సహా. అవును. అయితే ఫస్ట్ ఎవరైతే గౌతమి చౌదరి రీతు చౌదరి తోటి ఉంది ఇల్లీగల్ అనేది ఒక వీడియో ఫుటేజ్ వచ్చిందండి. అవును, దాంట్లో 1 గంటకి ఆమె రావటం, 4 గంటలకు వెళ్ళటం అనేది ప్రధానంగా అందరు కూడా దాని మీద సస్పెక్ట్ చేశారు. 1 గంటకు రావడం ఏంటి, 4కి పోవడం ఏంటి, ఈ గ్యాప్ లో ఎవరుంటారు, ఎవరు ఆడమగా కలిసి ఉంటారు అనే దాన్ని ఖచ్చితంగా ధర్మా మహేష్ రీతు చౌదరి మీద అక్రమ సంబంధం ఫిక్స్ అయిపోయారు అందరూ. అవును. కానీ తర్వాత జరిగింది ఏంటంటే 1 గంటకు వచ్చిన వ్యక్తి 4 గంటలకు వెళ్ళే వ్యక్తి ఒకళ్ళు కాదు. అది ఎవరు సరిగ్గా గమనించలేదు. ఆ డ్రెస్సింగ్ కానీ అది కానీ మొత్తం టోటల్ చేంజ్ ఉంది. అమ్మాయి తన ఫ్రెండ్ అనేది చెప్తున్నాడు అతను. అవును. ఆ అమ్మాయి తన లైఫ్ లో ఉంది అనే మాట అడ్మిట్ చేస్తున్నాడు. అవును. నేనేమంటానంటే ఒకవేళ అతనికి రిలేషన్ ఉంది అనుకుందాం, ఉంది అనుకున్న తర్వాత రిలేషన్ తను కొనసాగాల వద్దా అనేది క్లియర్ చేసుకుని ఓపెన్ గా నాకు ఇవి కావాలి, నీతో నాకు కుదరదు, నీతో నేను ప్రయాణించటం కుదరదు, కాబట్టి నేను దీన్ని ఆశిస్తున్నాను, ఇది సెటిల్ చేసుకుందాం అని ఎందుకు మాట్లాడరు వీళ్ళు? ఎందుకు అంటే వీళ్ళ ప్రయాణం అంతానేమో ఒక నైతిక దీని మీద నడుస్తున్నట్టుగా ప్రపంచం అనుకోవాలన్నట్టుగా నడుస్తుంది. వీళ్ళు క్వశ్చన్ కూడా అలాగే ఉంటుంది, అవతల వాళ్ళని క్వశ్చన్ చేసే పద్ధతి కూడా నైతిక ప్రమాణాలకి వీళ్ళు కట్టుబడి ఉన్నట్టుగా మాట్లాడతారు. అసలు ఈ నైతికత అనేదే పెద్ద అబద్ధం. అంటే వ్యక్తిగత స్థాయిలో ఎవరికి ఎలా వీలైతే అలా బిహేవ్ చేస్తారు. అవును. భార్య భర్త అనేది పెళ్ళైపోయిన తర్వాత వాళ్ళిద్దరూ 2 యూనిట్లు, ఎవరి బ్రాటప్ను బట్టి వాళ్ళు వాళ్ళ జీవితం గురించి ఆలోచించుకుని నిర్ణయాలు తీసుకుంటారు. అంటే భర్త నిర్ణయాలని భార్య ప్రభావితం చేయలేదు, అలాగే అటునుంచి కూడా ఇటు ప్రభావితం చేయడం కుదరదు. కుదరనప్పుడు ఎవరి జీవితాలు వాళ్ళు లీడ్ చేసుకోవటమే. కొన్ని సందర్భాల్లో ఇద్దరు కలిసి ప్రయాణించడం జరుగుతుంది, అలాంటి చోట్ల ఈ గొడవలు రావు. ఇక్కడేమో వీళ్ళు మీడియా ఏరియాలో ఉన్నారు, అంటే సినిమాకి సంబంధించినటువంటి ఏరియాలో ఉండటంతో కొంత వీళ్ళకి పూర్తి స్థాయి సెలబ్రిటీ హోదా వచ్చింది ఈ వివాదంతో అయ్యారు. అవును, ఈ వివాదంతో సెలబ్రిటీ అయ్యారు, కానీ సెలబ్రిటీలు కాదు వీళ్ళు. కాకపోతే అతను సినిమాల్లో నటిస్తున్నాడు, హీరో అవుతున్నాడు అనేది మీడియా అటెన్షన్ ని గ్రాప్ చేసింది. అవును, గ్రాప్ చేయడంతో మీడియా అటెన్షన్ పే చేసి రోజు వాళ్ళ గురించి మాట్లాడటము, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూలు చేయటము. ఒకళ్ళు అంటే మిమ్మల్ని అతను ఇలా అన్నాడు, మీ స్పందన ఏంటి అంటే వాళ్ళు రియాక్ట్ అయ్యి వాళ్ళ పద్ధతిలో వాళ్ళు. సో ఆవిడ మాట్లాడినవన్నీ తమ్నైల్స్ పెట్టి ఇతని మీద దాడి, ఇటు నుంచి దాడి, మధ్యలో శేఖర్ భాషా గారి దాడి, ఇవన్నీ నడుస్తున్నాయి. అయితే నా గొడవ ఏంటంటే అసలు ఇలాంటివి వచ్చినప్పుడు సీరియస్ గా కూర్చోబెట్టి కౌన్సిలింగ్ కూడా అక్కర్లేదు దీనికి. ఇప్పుడు అతని మీద రోజువారీ ఆరోపణలు చేస్తున్నప్పుడు వాళ్ళిద్దరూ కలిసి ఉండడం కుదరదు కదా ఇక భవిష్యత్తులో. ఇంత రచ్చ అయిన తర్వాత ఏం కోరుకుంటున్నావు, ఇది ఒకటే ప్రశ్న, అంతకుమించి ఏమీ కాదు. నీకు అతని నుంచి ఏం కావాలి? హోటల్ ప్రపంచానికి తెలిసిన ప్రాపర్టీ, అది తెలియని ప్రాపర్టీస్ నువ్వు కోరుకుంటున్నవి ఏమున్నాయో కాగితం మీద పెట్టి రోడ్డు మీద పెట్టు, ఇవి కావాలి నువ్వు, అంతే. లీగల్ ఫైట్. నేను అతనితో ట్రావెల్ అయ్యాను, పెళ్లి చేసుకున్నాను, వాళ్ళ తల్లిదండ్రుల సమక్షంలోనే జరిగింది, కొడుకున్నాడు, ఆ కొడుకుని నాకు చూపించట్లేదు అంటున్నాడు. ముందే ప్రెగ్నెంట్ అని అంటున్నాడు. ఆ ప్రెగ్నెన్సీకి ఎవరు కారణము, దానికి సంబంధించిన గొడవ ఒకటి నడుస్తుంది నా కొడుకు అంటున్నాడు ప్యారలల్ గా. ఫైనాన్షియల్ సెటిల్మెంట్ తప్ప దీనిలో ఏం లేదండి. అంతే. అవును, లీగల్ ఇల్లీగల్ అనేది తప్పు. మనకు లాంగ్వేజ్ లో కూడా సంబంధం అనే పదం ఉంటుంది, అక్రమ సంబంధం అనే పదం ఉంటుంది. అవును, సక్రమ సంబంధం అనే పదం ఎక్కడ ఏ లాంగ్వేజ్ లోనూ లేదు. అంటే ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ ఉంటుంది, ఎఫ్ఐఆర్ ఉంటుంది, లీగల్ ఎఫ్ఐఆర్ అనే పదం లేదు అసలు. అలాగే పవిత్ర బంధం అనే పదం వాడతారు మనవాళ్ళు. ఆ పవిత్ర బంధం అనేది మనం క్రియేట్ చేసినటువంటి పదమే. కాబట్టి వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి ఎవరైనా సరే ఏం కావాలి, ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ ఆ అమ్మాయికి ఎవరితో సంబంధం ఉంది, ఈ అబ్బాయికి ఎవరితో సంబంధం ఉంది అనే విషయం తీసి అవతల పడేసి ఏం కావాలి, డబ్బులు తప్ప ఇంకేం లేదు అక్కడ. నీకేం కావాలి? కనిపిస్తున్న ప్రాపర్టీ హోటలు, కనిపించనివి నీ దృష్టిలో ఏమైనా ఉంటే కాగితం మీద పెట్టు. బాబు ఇది నిజమేనా, నువ్వు ఇస్తావా, ఇవ్వదలుచుకుంటే అంత ఇస్తావు. బేరం మాట్లాడి సెటిల్ చేయటం తప్ప దీనిలో చేయగలిగింది ఏం లేదు ఎవరైనా సరే. ఇప్పుడు లీగల్ గా తేల్చుకోవాల్సింది ఇప్పుడు మీడియాకి రావడం వల్ల వాళ్ళని
పేరుని బదనాం చేయటం ద్వారా ఆమె ఏంటంటే అదొక రకమైన బ్లాక్‌మెయిల్ అనుకోవచ్చా? అంటే ప్రెజరైజ్ ఆ! చేయటం. ఒక రకమైన ప్రెషర్. అంటే ప్రెజర్ నేను సినిమాలోకి హీరోగా వస్తున్నప్పుడు నన్ను డ్యామేజ్ చేస్తున్నారు కాబట్టి తొందరగా సెటిల్ చేసుకోవాలి అనేటువంటి ఆలోచనలో ఆతృతలోకి అతను వెడతాడనేది ఈవిడ ఉద్దేశం. ఉద్దేశ్యం. అంతే అంతే అదే అనిపిస్తుంది దాంట్లో. ఈవిడ హ్మ్. ఉద్దేశం. హ్మ్. అలాగే అతను నేను తెగించేశాను. నాకు దీని వలన పోయేదేమీ లేదు. హ్మ్. పాపులారిటీ వస్తుంది. హ్మ్. రాని పర్వాలేదు. ఇది ఒక రకంగా నేను అన్యాయం అయిపోయాను అనేది ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెడతాను నేను. హ్మ్. దీని ద్వారా నా కెరియర్‌కి వచ్చిన నష్టం లేదు అనేది ఎప్పుడైతే అతను బలంగా ఎక్స్‌పోజ్ చేసాడో, హ్మ్. ఈ అమ్మాయికి స్ట్రైక్ ఇంకేం లేదక్కడ. అంతే కదా! తను హ్మ్. ఘర్షణకెళ్ళటానికి ఇంకేముంది ఆ హ్మ్. అమ్మాయికి? అవును. ఏ స్టాండ్ తీసుకోవాలన్న కన్‌ఫ్యూజన్‌లోకి ఎళ్ళిపోతుంది. హ్మ్. హ్మ్. ఆ అమ్మాయిని ఆ కన్‌ఫ్యూజన్‌లోకి నెట్టేసి పక్కకి గెంటేయటానికే ఈ ప్రోగ్రామ్. ఓకే. వీళ్ళందరూ, అంటే వీళ్ళందరూ ఆ! చేస్తున్న పని ఇప్పుడు ఆ అమ్మాయికే ఇబ్బంది. అంటే ఆ జర్నలిస్టు స్ట్రాంగ్ జర్నలిస్ట్ కావడం వల్ల అతన్ని బేస్ చేసుకొని ఈమె ఇంకొద్దిగా అంటే ఎక్కువ డామేజ్ చేస్తదా? అతని మీద కూడా దాడి చేసేస్తే అవును. ఇంకెవరు మాట్లాడకుండా ఉంటారు. ఎవరు ఎంటర్ అయినా గాని హ్మ్. ఈ కంచము, భోజనము అనేటువంటి పోలిక పట్టుకొచ్చేస్తే ఆ! వాళ్ళ క్యారెక్టర్‌లు అసాసిన్ అయిపోతాయి గాబట్టి. హ్మ్. అంటే ఇదొక అడ్వాంటేజ్ పొజిషన్ తీసుకోవడం కోసం చేస్తున్నటువంటి నైతిక పరమైన యుద్ధం. హ్మ్. హ్మ్. నైతికత అనేదే ఒక రిలేషన్‌లో అదొక దుర్మార్గమైన వ్యవహారం. ఎవరికైనా ఏ క్షణంలోనైనా అవతల వాళ్ళతో విముఖత ఏర్పడవచ్చు. హ్మ్. ఏర్పడినప్పుడు విడిపోవటానికి అవకాశం కల్పిస్తూ చట్టం జేశారు. అవును. విడాకుల చట్టం చేసిందే ఆ పర్పస్ కోసం. హ్మ్. మీరేమి కలిసి జీవితాంతం ఉండక్కర్లేదు. మీరు నాతి చరామి అని చెప్పుకున్నప్పటికీ హ్మ్. విడిపోయే హక్కు ఉంది మీకు. హ్మ్. ఆ విడిపోయే హక్కును గౌరవించాలి. గౌరవించి వారికివ్వాల్సింది వారికిచ్చేస్తే గొడవ లేదు. ఇది రోడ్డు మీదకి రావటానికి ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్‌కి వెళ్ళటానికి హ్మ్. ముందే వాళ్ళ ఇంట్లో ఈ రచ్చ మొదలైంది. అవును. మొదలై దాన్ని పోలీస్ స్టేషన్‌కి ఆ అమ్మాయి వెళ్ళటము, పోలీస్ స్టేషన్‌కి ఎప్పుడైతే వెళ్ళిందో ఆటోమేటిక్‌గా మీడియాకి అటెన్షన్ వచ్చేస్తుంది. అవును. వచ్చిన తర్వాత మాట్లాడించటం మొదలుపెట్టారు. ఆ హ్మ్. అమ్మాయి కూడా ఇది బానే ఉంది. హ్మ్. అతన్ని కార్నర్ చేయటానికి మీడియా అనేటువంటి ఆయుధాన్ని మనం వాడొచ్చు అని అనుకుంది. హ్మ్. హ్మ్. ఈ అమ్మాయిని కార్నర్ చేయటానికి అతను రోడ్డు మీదకొచ్చాడు. అవును. తనకు దగ్గరున్నటువంటి అనేక ఆధారాలు అనే వాటి పేరుతో అతను వచ్చేసాడు రోడ్డు మీదకి. హ్మ్. హ్మ్. అతను దీన్ని ఈ అమ్మాయి ఓపెన్ చేసినటువంటి యుద్ధాన్ని తనకు హ్మ్. అనుకూలంగా మలుచుకుని, హ్మ్. హ్మ్. ఈ అమ్మాయిని చావగొట్టేసి బయటకి పంపించే ప్రయత్నం జరిగింది. ప్రయత్నం జరుగుతుంది. జరగటం కాదు. ఆ! దాదాపు ఎస్టాబ్లిష్ చేసాడు. ఎస్టాబ్లిష్ చేయగలిగాడు. చేయగలిగాడు సక్సెస్‌ఫుల్‌గా. ఇప్పుడు హ్మ్. ఈ ప్రాపర్టీకి సంబంధించినటువంటి విషయాల్లో అతను ఇంక మాట్లాడడు. హ్మ్. హ్మ్. అతనేం చెప్తాడు? మన సంతానం పరిస్థితి ఏమిటి? అవును. అక్కడికి తీసుకొస్తే ఇది జస్ట్ హ్మ్. ఒక మనోవర్తి వ్యవహారం కింద మార్చేసి, హ్మ్. ప్రాపర్టీ అనే అనే గొడవ పక్కన పెట్టేసి, హ్మ్. ఆ అమ్మాయికి అంటే లీగల్‌గా జరిగేది. హ్మ్. లీగల్‌గా కోర్ట్‌కెళ్దాం. కోర్ట్ ఏ డెసిషన్ చెప్తే ఆ డెసిషన్ అంతే. ప్రకారం వెడదాం. హ్మ్. అలాగే ఆ అబ్బాయికి సంబంధించినటువంటి ప్రొటెక్షన్ ఎవరు చూడాలి? హ్మ్. నేను చూడాలా? నువ్వు చూడాలా? దానికి సంబంధించి మాట్లాడుకుందాం. హ్మ్. నీకు ఎంత కావాలో చెప్పు అంత ఇచ్చేస్తాను. హ్మ్. ఈ పద్ధతిలోకి పట్టుకొచ్చేసాడు. అంటే అవును. ఇప్పుడు ప్రాపర్టీ మీద హక్కులు అనే గొడవ నుంచి ఆ అమ్మాయిని బయటకు లాక్కొచ్చే ప్రయత్నం అయితే జరిగిపోయింది. హ్మ్. 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 ఈ జరిగిపోయినటువంటి ప్రయత్నం అంటే తను లాస్ అవుతున్నానన్న విషయం ఆ అమ్మాయికి అర్థమవుతోంది. అర్థమై యుద్ధాన్ని పెంచుతోంది. దాని వాల్యూమ్ పెంచేటువంటి ప్రయత్నం నిన్న చేస్తోంది. తన ఇన్‌స్టాలో ఒకటి లైవ్ పెట్టిందండి. ఎంత దారుణంగా అంటే, ఇటు పక్క 'ధర్మా మహేష్‌ని' సపోర్ట్ చేసే వాళ్ళందరిని గూడా దాదాపుగా చాలా వల్గర్ లాంగ్వేజ్‌లో మాట్లాడుతుంది. మీ అమ్మల్ని, మీ అక్కల్ని, మీ పెళ్ళాల్ని పంపండి మహేష్ దగ్గరికి అన్నట్టుగా అంత దారుణమైనటువంటి భాష అదే. అదే. మాట్లాడుతుంది. అదే. ఇక్కడే కాదండి. మనం ఆ! ఇప్పుడు ఆ! పాత కేసులో ఆ! ఇందాక మనం దీంతో ఆ! ప్యారలల్‌గా మాట్లాడుకుంటున్న కేసులో 'రాజతరుణ్ లావణ్య' కేసులో గూడా అందులో కూడా ఆ అమ్మాయి అలాగే మాట్లాడింది. అవును. అవును. మాట్లాడటం మాత్రమే గాదు, ఆ! కొన్ని డిస్కషన్స్‌లో అవతల హ్మ్. వాళ్ళ మీద చెప్పులు విసరటం, అవును. భాషాన్ని కొట్టడం. భాష అవును. మీద ఆ! చెప్పులు విసరటం గూడా జరిగింది. అవును. అంటే వాళ్ళు దానిలో అంటే డిప్రెసివ్ మూడ్‌లోకి వెళ్ళిపోతారు. అవును. యుద్ధం మనం ఓడిపోతున్నాం అనేటువంటి వాతావరణం ఎప్పుడైతే వచ్చిందో, అసహనం. ఆ అసహనంలో నుంచి ఏం జేయటానికైనా తెగబడిపోతారు. హ్మ్. 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 దీన్ని అర్థం చేసుకోవటంలో ప్రపంచం ఫెయిల్ అవుతోంది అంతే. హ్మ్. ఒకటి మార్కెట్ ఎకానమీలోకి మన జీవితాలు వచ్చేసిన తర్వాత, మార్కెట్ ఎకానమీలోకి వచ్చిన తర్వాత మానవ సంబంధాల్లో చాలా మార్పులొచ్చినాయి.
కన్జ్యూమరిజం పెరిగిన తర్వాత ఏ అనవసరమైన కూడా అవసరమైన వస్తువులుగా మారిపోయి ఖర్చు పెట్టేస్తున్నారు. దీనికోసం డబ్బులు సంపాదించడానికి ఏం చేయడానికైనా సిద్ధపడిపోతున్నారు అందరూ. అవును. డబ్బుల కోసం వస్తువులు కొనుగోలు చేయడానికి డబ్బుల కోసం పరుగు పందెం అనేది మొదలైపోయి జీవితాల్లో రిలేషన్స్ గందరగోళం అయిపోయి నైతికత అని వీళ్ళు చెప్తున్న అంశం పక్కకెళ్ళిపోయింది. అవును. దీన్ని వీళ్ళకి బాగున్నప్పుడు అంటే వీళ్ళకి అనుకూలంగా అన్నీ నడుస్తున్నప్పుడు అన్నీ అడ్మిట్ చేస్తారు. ఎప్పుడైతే అవతల వాళ్ళు తన కంట్రోల్‌లో లేరు, ఉండటం లేదు అని అనిపించిందో, అప్పుడు వీళ్ళకి తెలిసిన విషయాలన్నీ ఓపెన్ గ్రౌండ్‌లో మాట్లాడే ప్రయత్నం చేసి నైతిక బెత్తంతో చంపేయాలని ట్రై చేస్తున్నారు. ఇప్పుడు అదే జరుగుతోంది. ఆ అమ్మాయి మీద దాడి అదే. అందుకని ఇది ఆర్థిక లావాదేవీ తప్ప మరేమీ కాదు. ఆ ఆర్థిక లావాదేవీని సెటిల్మెంట్ చేస్తే పోలీసులు చేయవలసిన పని అదే. లేదు కోర్టుకి వెళ్తే అంటే అతని ఉద్దేశం ఏంటంటే కోర్టుకి వెళ్ళి లీగల్‌గా కోర్టు నుంచి ఒక డెసిషన్ వస్తుంది. ఆ డెసిషన్ తనకు అనుకూలంగా వస్తుంది. అంటే జనరల్‌గా కోర్టు ఈ ప్రాపర్టీస్ జోలికి రాకపోవచ్చు. ఆ అమ్మాయికి మెయింటెనెన్స్ కోసం ఏదో ఇవ్వమని ఒక మంత్లీ పేమెంటో ఏదో సెటిల్ చేయమనేది రావచ్చు. ఇది కాకుండా వాళ్ళిద్దరూ కలిసి అక్వైర్ చేసినటువంటి ప్రాపర్టీస్ దానికి సంబంధించిన వివరాలు ఆ అమ్మాయి చెప్పినప్పటికీ ఎస్టాబ్లిష్ అయితే తప్ప రావు. అవును. బయటే సెటిల్ అవ్వాలి. బయట సెటిల్మెంట్ జరగకుండా అతను ఆల్రెడీ గ్రౌండ్ ప్రిపేర్ చేసేసుకున్నాడు. దీన్ని ఎలా బ్రేక్ చేయాలనేది ఆలోచించాలి తప్ప అనవసరంగా దీన్ని నైతిక కోణంలో రచ్చ చేసుకోవటం వలన ప్రయోజనం లేదు. ఇద్దరికీ ప్రయోజనం లేదు. అవును. ఓకే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇది అండి ఏదైతే తాజాగా మీడియాలో ట్రెండ్ అవుతున్న టాపిక్ ఏదైతే ఉందో గౌతమి చౌదరి వర్సెస్ ధర్మా మహేష్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు. ఇంకా అప్డేట్స్ తోటి మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పొలిటెంట్ మీడియా ప్రజెంట్స్ చిత్రం ఎక్స్క్లూజివ్ ఛానల్.